శ్వేతపత్రాలు 1 బై 1 మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా పోలవరం ఉందండి. పోలవరం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? 2014 రాష్ట్ర విభజన తర్వాత ఒక సంవత్సరంన్నర కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వం కొంచెం సమయం తీసుకున్నది నిర్ణయాలు చేయడానికి. ఆనాడు గట్టిగా విమర్శించడం అండి నేను. బంగారం లాంటి ప్రాజెక్టు వెంటనే చేయకుండా మౌనంగా కూర్చున్నారని. తర్వాత చాలా వేగవంతంగా పనిచేసే ప్రయత్నం జరిగింది. నేను అప్పుడు ఆ ప్రాజెక్టు ప్రాంతాన్ని దర్శించి వాస్తవాలన్నీ దాదాపు ప్రతిరోజు ప్రతి వారం నేను అక్కడి నుంచి సేకరించేవాడిని. చాలా ప్రామాణికమైన వాస్తవాలు, రిలయబుల్ ఇన్ఫర్మేషన్. నిజంగా అబ్బురపడ్డాను. ఇంకొక 6 నెలలు ఏడాది లోపల మొదటి దశ పూర్తి అయిపోయి, మొదటి దశ అంటే 41.72 మీటర్లు అనుకుంటాను. ఆ దశకు వస్తే ఏమవుతుందంటే గ్రావిటీతో గోదావరి నుంచి కృష్ణా డెల్టాకి పంపించవచ్చు. పోలవరం ప్రధానమైనటువంటి ఉపయోగం గోదావరి బేసిన్లో ఇప్పుడు చూడండి 25 లక్షల క్యూసెక్లు అని చెప్పారు నిన్న మొన్న, ఇవాళ ఎంత ఉందో నాకు తెలియదు. అంటే 25 లక్షల ఘనపు అడుగుల నీళ్లు ప్రతి సెకండులో సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతున్నాయి. గోదావరిలో పుష్కలంగా నీళ్లుండి వరదల్లో వెళ్ళిపోతుంటే సముద్రంలోకి ఉపయోగించుకోలేక కృష్ణలో 195 సందర్భాల్లో నీళ్లు లేవు, ఉపయోగించుకోవడం చేతనం. ఎందుకంటే మహారాష్ట్రలో, కర్ణాటకలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బోల్డ్ ప్రాజెక్టులు ఉన్నాయి, నీళ్లు లేక కటకట్లాడుతున్నారు. కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ ప్రధానమైన ఉద్దేశం గోదావరి డెల్టాకి పెద్దగా నీళ్ళు వస్తాయని కాదు. వీళ్ళు లేకున్నా గోదావరి డెల్టా 3 పంటలు పండుతున్నాయి. ఎన్టీ రామారావు గారు వచ్చేదాకా గోదావరి డెల్టా 2వ పంటకి నీళ్ళు టికానే ఉండేది కాదు. ప్రతి సంవత్సరం లంచం తీసుకునేవాళ్ళు రబీ పంటకి నీళ్ళు ఇవ్వడం కోసం అని చెప్పని. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మొత్తం తీసి పారేసి నీళ్ళని ఏర్పాటు చేశారు. కాబట్టి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా గోదావరి డెల్టాకి పెద్ద ప్రత్యేకంగా కొత్తగా వచ్చేది ఏం లేదు. స్థిరీకరణ జరుగుతుంది, స్టెబిలైజేషన్ జరుగుతుంది. అక్కడ ఎప్పుడైతే ఆ డ్యామ్ కింద నీళ్లు స్టోర్ అయి ఉంటాయో, ఒకవేళ కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా నీళ్లు మనకి ఇబ్బంది లేకుండా. అంతేకాని గోదావరి డెల్టా కాదు, కృష్ణా డెల్టాకి లాభం వస్తుంది. రైట్. ఆ లాభం వస్తే రాయలసీమకి, తెలంగాణకి, పైన కర్ణాటకకి, మరి మహారాష్ట్రకి లాభం వస్తుంది. అంచేత పోలవరం ప్రాజెక్టుని ఇంకొక సంవత్సర కాలం లోపల మొదటి దశ పూర్తి అవుతుంది. తర్వాత రెండో దశ చేపడితే ఒక 2-3 ఏళ్ళలో చేసేయచ్చు అనుకున్న పరిస్థితిలో 5 ఏళ్లలో దాదాపు ఏమీ చేయకపోవటం అన్నదే, ఏమీ చేయకుండా ఉన్నా కూడా చాలా సామర్థ్యం కావాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒక పట్టాన కదలదు, సాధారణంగా కదిలితే ఒక పట్టాన ఆగదు కూడా. ఓకే. ప్రభుత్వం ఏనుగు లాంటిది, ఎప్పుడు తొందరపడి కదలదు, కదిలితే ఆగదు. అది చిరుతుపుల్ లాంటిది కాదు, గభాలను లాఘవంగా వెళ్ళేది కాదు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా. ఓకే. అలాంటి ప్రభుత్వం వేగంగా పనిచేసే స్థాయికి వస్తే దాన్ని కూడా ఆపేయాలంటే చాలా చాతుర్యం కావాలి. 5 ఏళ్లలో అసలు ఏమీ చేయకుండా కూడా చాలా చాతుర్యం కావాలి. ఈ తెలివితేటలన్నీ కూడా ఈ మూర్ఖత్వానికి ఉపయోగించడం దురదృష్టమో, బాధ కలుగుతుంది. సార్ అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు శరవేగంతో మొదలెట్టి మొదటి దశ బహుశా అప్పుడు ఏదో శ్వేతపత్రంలో చెప్పారు, వివరాలకు వెళ్ళాలి. సాంకేతికంగా కూడా మనం నిపుణుల దగ్గర సలహా తీసుకోవాలి. ముఖ్యంగా రివర్స్ మొదటి దశ కనీసం సంవత్సరంలో పూర్తి చేసి కొంచెం మళ్ళీ ఏంటో తగిన డ్యామేజ్కి మళ్ళీ పూరించాక టైం అవుతుంది, ఖర్చు అవుతుంది. రెండో దశకి ఇప్పుడు రాజకీయంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి రెండో దశ ఈ 3-4 ఏళ్ల కాలంలో పూర్తి. రెండో దశలో పెద్దగా సివిల్ కన్స్ట్రక్షన్ చాలా తేలిక, ఒక గాడిని పడితే. ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్, పునరావాసం, దానికి జాతీయ స్థాయి నుంచి మద్దతు కావాలి. అది పొంది అది చేయించాలి. కానీ చాలా నష్టపోయాం, అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడన్నా మేలుకోవాలి. యాక్చువల్గా ముఖ్యంగా రివర్స్ టెండరింగ్ సార్, అది తీసుకోవటం, వచ్చిన వెంటనే ఆ పోలవరం ఆపేయటం, రివర్స్ టెండరింగ్ అనేది అంటే ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేనిది ఒకటి ఇంప్లిమెంట్ చేయటం. ఇప్పుడు ఏం చేసినా కూడా సదుద్దేశంతో చేస్తే, దానివల్ల ఫలితాలు వస్తే, ప్రాజెక్ట్ వేగంగా పూర్తి అయితే ఓకే అదే. కాబట్టి ద ప్రూఫ్ ఆఫ్ ది పుడ్డింగ్ ఈజ్ ఇన్ ది ఈటింగ్ అంటారు. తింటేనే రుచి తెలుస్తుంది, పనికొచ్చినందుకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం వైఫల్యానికి పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పోలవరం విషయంలో నేరసమాన నిర్లక్ష్యాన్ని పాటించి శరవేగంగా అమలవుతున్న ప్రాజెక్టుని స్తంభింపజేసి అధ్వాన స్థితి తీసుకొచ్చినందుకు ఖచ్చితంగా చరిత్రలో ఆ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అండ్ కేంద్రం నుంచి నిధుల మళ్లింపులు కూడా మీరు చూసినట్టయితే దాంట్లో అంటే ప్రాజెక్టుకి సంబంధించిన నిధులు కూడా వేరే మళ్లించడం అనేది కూడా. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆనాటికి 4,000 కోట్లు 5,000 కోట్లు జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ఖర్చు పెట్టి రీఎంబర్స్మెంట్గా రాని డబ్బు ఉన్నది. 2019లో లోక్సత్తా ప్రజాస్వామ్య పీఠం సవివరంగా అన్ని ప్రామాణిక వివరాలతో బయటపెట్టాం. ఆ డబ్బులన్నీ వచ్చేసినాయి. మామూలుగా ఏం చేయాలి, ఆ డబ్బులు ప్రాజెక్టు ఖర్చు పెట్టాలా, అదనంగా ప్రాజెక్టుకి ఖర్చు పెట్టాలా అంటే డబ్బులు ఏం చేశారు, పులుసులో కల్పించుకున్నారు. ఓకే. అట్లాగే నేనే పోరాడి 2014-15కి రెవెన్యూ లోటు ఎంత అని తేల్చలా.
2015-16 నుంచి ఆర్థిక సంఘం ఇచ్చే 22,000 కోట్లు మన రాష్ట్రానికి వచ్చేసింది. అది దాని మీద పెద్ద గొడవ లేదు, మంచి చోట అయిపోయింది. అది ఆ మొదటి సంవత్సరానికి తెల్ల అదనంగా అప్పటిదాకా వచ్చిన డబ్బు కాకుండా 10,493 కోట్ల రూపాయలు రావాలని చెప్పిన చాలా ప్రామాణికంగా అంచనా వేసి దానికి ఆధారాలు చూపెట్టి ఆ పత్రం వెలువరించాం. 2018 చివరిలో అనుకుంటాను, 2023 చివరిలో అనుకుంటాను, 4 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఆ డబ్బుల్ని కేటాయించింది. 10,461 కోట్లు అనుకుంటాను. అంటే నేను 100 రూపాయలు చెప్తే 99 రూపాయలు 70 పైసలు ఇచ్చారు. దాదాపు మనం చెప్పినంత పులుసులో కలిసిపోయింది. ఓకే, ఎక్కడ పోయింది డబ్బులు ఇచ్చేసినాయి, అయిపోయినాయి. అదే కాబట్టి ఎంత వృధా అయిందో మనం చెప్పడానికి వెళ్ళలేదు. డబ్బులు వచ్చిన డబ్బులు కూడా ఎన్నో రకాలైన పథకాలు, ఉదాహరణకి పంచాయతీలకి జాతీయ స్థాయి నుంచి మున్సిపాలిటీలకి ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి ప్రత్యక్షంగా పన్నుల వాటాగా వస్తుంది. స్థానిక ప్రభుత్వాలకి ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా 80-90 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తారు. కాబట్టి మనకి తలసరి 700 రూపాయలు 800 రూపాయలు వస్తుంది. ఆ డబ్బంతా పంచాయతీలకు వెళ్ళా, పులుసు కలిపేసుకున్నారు. ఈ మధ్య ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన కూడా చేశారు. ఆ డబ్బంతా పంచాయతీలు వెళ్ళకుండా రాష్ట్ర బడ్జెట్లో పెట్టేసి ఖర్చు పెట్టేసుకున్నారని చెప్పాను. ఓకే, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పథకాల కింద మార్కెట్ సెస్లు ఉన్నాయి. మార్కెట్ సెస్ అంటే అర్థం అది మామూలు పన్ను డబ్బు కాదు, ఖజానాలో వాటిని వేసేసుకుని ఇష్టం ఖర్చు పెట్టేది కాదు. మార్కెట్ సెస్ మార్కెట్ సౌకర్యాల కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. అది ఎక్కడ పోయింది దేవుడికి ఎరుక. అట్లాగే విద్యుత్ సబ్సిడీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఇవ్వాలి. 34,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయట. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రం. నెక్స్ట్ అదే సార్, నెక్స్ట్ పవర్ దానికి వచ్చినట్టు. కాబట్టి ఇట్లాగా అసలు ఏది వచ్చినా కూడా ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకుండా, అలాగే పన్నుల డబ్బు రాష్ట్రానికి కూడా రాకుండా, పన్నుల డబ్బు రాష్ట్ర ఖజానాకు రావాలి. రాజ్యాంగబద్ధంగా పన్నుల డబ్బు ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళకూడదు, మీ ఇంట్లోకి వెళ్ళకూడదు, నా ఇంట్లోకి వెళ్ళకూడదు. రాచరికంలో రాజుగారి డబ్బుకి ఖజానా డబ్బుకి తేడా ఉండేది కాదు. ఇది రాచరికం కాదు మనది. ఓకే, వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఎస్క్రో అకౌంట్ పెట్టి పన్నుల డబ్బులో కొన్ని రకాల పన్నుల్ని ప్రత్యక్షంగా ప్రభుత్వ ఖజానాలో చేరకుండా, రాష్ట్ర శాసనసభ పరిధిలోకి రాకుండా అప్పు ఇచ్చిన వాడికి ఇచ్చే ఏర్పాటు చేశారు ఎస్క్రో అకౌంట్ అని చెప్పండి. ఇవన్నీ కూడా అసలు ఊహించనంత రాజ్యాంగ విరుద్ధమైనవి, ఆర్థిక క్రమశిక్షణకి వ్యతిరేకమైనవి, రాష్ట్ర సర్వ వినాశనానికి కారకమైనవి.